మొదటి పేతురు 1:3-4. జీవముతో కూడిన నిరీక్షణ. ఆయన మృతులలో నుండి తిరిగి లేచడమును బట్టి మనకు జీవముతో కూడిన నిరీక్షణ ఉందంట. మన నిరీక్షణ సజీవమైన నిరీక్షణ. అనేక మంది అనుకుంటారు మంచి దినాలు వస్తూ ఉంటాయి. జీవముతో నిరీక్షణ కలిగిన నీకు నాకు మంచి దినాలు వస్తాయి. శిష్యులు భయంకరమైన దినాలు గుండా వెళ్ళారు. రోమన్ గవర్నమెంట్ అట్లే ఉంది. అంతవరకు భయపడుతున్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు అట్లే ఉన్నారు. మారలే, సిచ్యువేషన్ ఏది మారలే. ఇంతకుముందు యేసుక్రీస్తు మీద వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళ మీద వ్యతిరేకత ఎక్కువైంది. అయినా దే ఫ్లరిష్డ్ ఇన్ దేర్ ట్రిబులేషన్స్. ఆ శ్రమలలో హింసలలో వారు వర్ధిల్లారు. ఎంతగా వర్ధిల్లారంటే యేసుక్రీస్తును ఏ విధంగా ప్రజలు గౌరవించారో శిష్యులను కూడా గౌరవించారంట. వారి పాదముల యొద్ద సమస్తము అమ్మి తెచ్చిపెట్టారు. వారు కూడా ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు దేవునితో సహవాసం చేయాలని ప్రార్థన చేస్తున్నారు. వారికి మాత్రమే కాదు, మనందరికి కూడా జీవము గల నిరీక్షణ ఉంది. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచారు. ఆయన పునరుద్ధానపు శక్తిని బట్టి మనము అన్నిటిలో విజయమును పొందుకోగలము. మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం అన్నిటిలో అత్యధిక విజయమును పొందుకొనేదము.